హాయ్ ఫ్రెండ్స్, మా పిల్లలైతే ఈరోజు ఏం చేస్తున్నారు చూడండి. నిమ్మకాయలు అయితే మామూలు ఇంటికాంచెలు తెచ్చినాం ఫ్రెండ్స్, 4. మా కోసం అయితే షర్బత్ చేస్తారు. మేము చేసేదాకా కూడా ఆగట్లేదు. వాళ్ళిద్దరే, మా పిల్లలు ఇద్దరే ఆటలు బాగా నడిచినారు. నడిచి గ్లాసులో పిండేస్తారు ఫ్రెండ్స్. ఒక్కొక్కరు కాకపోతే ఒకరు కొట్టుకుంటూనే ఉన్నారు. చేతులతో విసుకోకుండా దాంతో విండూరంటే దాంతో వస్తలేదట, బాగా నడవలేదు. ఏది నిమ్మకాయలు బాగా నడవలేదు ఫ్రెండ్స్. నిమ్మకాయలు బాగా నడిస్తే పిండితే మంచిగా వస్తుంది. పిండే మిషన్లో వేసి పిండంటే పిండట్లేదు, చేతితోనే పిండేసినారు. బాగా ఉడకబోస్తుంది. అందులో ఒకటి మళ్ళీ వేడిగా కడుపులో వేడిగా ఉందని చల్లటి నీళ్ళు ఉంటాయి కదా, ఫ్రిడ్జ్లో నీళ్ళు అయితే బాటిల్ తీసుకొని కొంచెం సరిపడా ఉప్పు, కొంచెం చక్కెర అయితే వేసినారు. వేసి మంచి కలబెట్టి లోపల ఉన్న గింజలు తీసి సరిపోతే అయితే వేసి ఫ్రెండ్స్. వాళ్ళ డాడీకి ఒక గ్లాసు, నాకు ఒక గ్లాసు, అందరికైతే పోస్తున్నారు. ఇంకా పోయలేదు, అంత సెట్ చేసారు. బాగానే చేస్తారు. మేము చేసేదాకా కూడా ఆగరు ఫ్రెండ్స్, వాళ్ళే చేస్తారు. మా పాప అయితే మంచిగా చేస్తుంది. సైజ్ చూసి మరీ చేస్తుంది. అంటే చక్కెర అమ్మ తీయగా చేయదు, మరీ పుల్లగా చేయదు, మీడియం చేసుకుంటుంది. నీళ్ళు అయితే బాగా పోసింది. కూల్ వాటర్ అయితే పోసింది. కూల్ వాటర్ పోసిండు మా చిన్నోడు. కూల్ వాటరే పోస్తుండు బాగా. ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కూల్ వాటరే. బాగా హెవీ కూల్ పోయకుండా అంటే ఇంటలేడాడు. చల్లగా ఉంటుంది మమ్మీ, నాకు ఉడకపోస్తుందని బట్టలు ఇప్పుకోరు ఫ్రెండ్స్. ఇద్దరు డాగ్ల మీదనే ఉన్నారు. మస్తు ఉడకపోస్తుంది నిజంగా చెప్పాలంటే. వేడికి వాళ్ళు పెంకుటీలు అయినా కూడా చల్లగా లేదని చెప్పలేదు అనుకుంటారు. బయట మాత్రం ఎండ అయితే మెరిసిపోతుంది. 45 డిగ్రీల ఎండ ఉందండి ఫ్రెండ్స్. ఇవాళ మస్తు ఎండ కొడుతుంది. ఉడికి ఒక్క వాన కొట్టింది కదా, అక్కడంతా బయటికి వెళ్ళి ఉబ్బర పోస్తుంది బాగా. అందులో ఒకటి కరెంటు కూడా లేకపోయింది ఫ్రెండ్స్. వస్తుంది పోతుంది 10 నిమిషాలు కూడా ఉండలేదండి. కరెంటు చూసే సరిపోతుంది. బయట కూర్చున్నాం ఇంకా కాసేపు. ఏడ కూర్చున్నా ఉడకపోతున్నాయి. చెట్లు అయితే లేవు ఫ్రెండ్స్. కోతులు చేయబట్టి చెట్లన్నీ కొట్టేయడం జరుగుతుందండి. ఫుల్ కోతులు ఉండేది. ఫుల్ కోతులు అంటే మా ఇంటి మీదనైతే ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఫుల్ కోతులు ఉన్నాయి. ఎండకు కూడా ఈ కోతులు నీడకైతే పోతలేవు. ఫుల్ కోతులు ఉన్నాయి. ఇంకా స్పూన్ తెచ్చి మా పాప అయితే కలుపుతుంది. వాడు చాకుతోనే కలుపుతారు. స్పూన్ ఎందుకు వేస్ట్ చేయడం అని కలపని అని ఒక నాకు నా వరకే వేస్తాను ఫ్రెండ్స్. వాళ్ళ డాడీకి అయితే ఒక గ్లాస్ ఇచ్చారు, అదైతే తీయలేదండి వీడియో. ఇప్పుడు మళ్ళీ చేస్తుంటాడు మా చింటిగాడు. మళ్ళీ ఒకటి విండి మళ్ళీ చేసిండు. వాళ్ళ డాడీ అయితే బయటికి పోయింది ఇప్పుడే. బయట కూర్చొని తాగుతానే చూడు ఎండ ఎట్లా మెరుస్తుందో. చమకను బయట మస్తు మెరుస్తుంది ఎండ అయితే. ఎండ మస్తు ఘోరంగా ఉందండి. బయటికి పోయే అవసరమే లేదండి. అది ఘోరంగా అయితే వస్తుంది. నేనైతే తాగుతున్న గ్లాస్ అయితే పోసిచ్చిండు మా చిన్న నాకు పోసిచ్చిండు. వాళ్ళు కూడా చెరుపు గ్లాసులు అయితే తాగిరు. ఓకేనా, బాయ్ అండి. నచ్చినట్లయితే లైక్ చేయండి.